నేను సైన్స్‌కి అందని గొప్ప రహస్యాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. లక్ష్మీ అమ్మ ఇచ్చే ఆత్మజ్ఞానంతో ఒక్కొక్క సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మాకు ఏ డౌట్ వచ్చినా మేము అమ్మకు ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి, "అమ్మ మాది డౌటు ఏంటమ్మా దీనికి" అని అంటే, అవి అమ్మ చెప్పే సమాధానాలు చాలా రహస్యాలండి. ఈ రహస్యాలు అది ఎలా ఉన్నదంటే మన జీవితం నుంచి ఒక రహస్యాన్ని బయటికి తీసినట్టు. అంటే ఒక సమాధానంగా అనిపించదు. ఈ ఆ జవాబు వింటే ఏంటి దీని ఎనకాల ఇంత ఇది ఉందా అనిపిస్తదనమాట. అలాంటి రహస్యాలని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఒక్కొక్క వీడియోలో నేను చెప్పేవి అన్నీ సత్యాలే. పూర్తి సనాతన ధర్మంలో ఉన్న మనం హిందూ ధర్మం అనే మాట్లాడుకునేది కాకుండా నేను మొదటి వీడియోలో మీకు చెప్పాను సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది. ఆ సనాతన ధర్మంలో ఉండే రహస్యాలని ఒక్కొక్కటి చెప్తున్నానండి. ఇవి మీకు నచ్చినవి నలుగురికి చెప్పండి. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఫాలో అవుతారు. దీనివల్ల అందరికీ మంచే జరుగుతుంది. దీని వెనక సైన్స్‌ని మాత్రం వెతకొద్దు. మీకు ముందే చెప్పాను, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి అగస్త్యుల వారు వచ్చి ఆయన రాబోయే కాలంలో కలియుగంలో వచ్చే మార్పులు దివ్య దృష్టితో చూశారు. చూసి మార్పులు చూసిన ఆయనకి మన జీవన విధానంలోనే ఒక సైన్స్‌ని కలిపేశారనమాట. అది ఒక పద్ధతిలాగా మారిపోయింది. అంటే దీని వెనకాల ఒక శాస్త్రీయత ఉన్నది అన్నదే మనకు తెలీదు. దీన్ని మేము అమ్మని డౌట్ అడుగుతుంటే అమ్మ సమాధానాలు ఇవి మీకు చెప్తున్నాను. ఇందులో మొన్న ముగ్గు గురించి చెప్పాను గదా! ముగ్గులో మనకి తెలిసింది మంత్రము, యంత్రము అని 2 తెలుసు. ఆ ముగ్గు అనేది మన ఇంటి ముందు మనం వేసుకునే యంత్రం అండి. అంటే కొన్ని శక్తుల నుంచి మనం రక్షించేదాన్ని యంత్రం అంటారు. అది ముగ్గు అనేది యంత్రం. ఇప్పుడు మీకు ఈరోజు నేను చెప్పేది మన పూర్వీకులు ఎప్పుడు అంటారు, "ఒరేయ్! ఈరోజు మంగళవారం రా, గోళ్ళు కట్ చేసుకోవద్దు, జుట్టు కట్ చేసుకోవద్దు" అంటారు. దానికి ఒకళ్ళు ఒక డౌట్ అడిగారనమాట. నన్ను అడిగారు. అప్పుడు నేను అమ్మకు ఫోన్ చేశాను. "అమ్మ ఏంటి వీళ్ళు డౌట్ అడుగుతున్నారు, దీనికి సమాధానం ఏంటి" అంటే అమ్మ అప్పుడు ఏం చెప్పిందంటే, "అమ్మ ఆదివారం సూర్యశక్తి భూమి మీదకి ఎక్కువ వస్తుంది. సోమవారం శివశక్తి భూమి మీదకి ఎక్కువ వస్తుంది. అలాగే మంగళవారం, శుక్రవారం లక్ష్మీదేవి శక్తి భూమి మీదకి ఎక్కువ వస్తుందటమ్మా. ఆ శక్తిని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం శక్తిని తీసుకోవడం అంటే ఒట్టి బ్రహ్మరంధ్రం నుంచే కాదు గదా! ప్రతిసారి బ్రహ్మరంధ్రం నుంచి మన గోళ్ళు ఈ శరీరం మీద ఉండే వెంట్రుకలు యాంటీనాల్లా పనిచేస్తాయట. యాంటీనాలా పనిచేసి ఆ రోజు వచ్చే శక్తి, భూమి మీదకి వచ్చే శక్తిని అవి తీసుకుంటాయి అన్నమాట. పూర్వం ఇప్పుడు మనం పరిగెడుతున్నట్టు జాబ్ గురించి ఇట్లా ఉండేది కాదు కదా! ధ్యానం చేసుకునేవాళ్ళు, పూజలు చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను పూజ అంటే గంటలు గంటలు కూర్చొని చేయక్కర్లా. భగవంతుడి ధ్యానం గూడా ఇప్పుడు ఈ రోజుల్లో కలియుగంలో చెప్తున్నారు గదా! భగవన్నామస్మరణ గూడా ధ్యానమే అవుతుందని. అలాగనమాట. ఆ ధ్యానం ద్వారా ఈ శరీరం మీద ఉండే వెంట్రుకలు, గోళ్ళు గూడా శక్తిని లాక్కుంటాయన్నమాట. అందుకని ఆ 2 రోజులు మనము కటింగ్‌కెళ్ళొద్దు, మళ్ళీ గోల్డ్ కట్ జేసుకోవద్దు అంటారు. అంటే ఇప్పుడు విద్యార్థులున్నారనుకోండి, ఈ లక్ష్మీదేవి అంటే మనం అంటాం గదా! అష్టలక్ష్మిలని మనకెప్పుడూ తెలుసు. అందులో విద్యార్థులకు కావాల్సింది ఆహ్, విద్యాలక్ష్మి. మళ్ళీ ఉద్యోగం గురించి, బిజినెస్ గురించి వాళ్ళకి కావాల్సింది విజయలక్ష్మి. అందుకనే ఆ లక్ష్మీదేవుల శక్తి తీసుకుంటారు గాబట్టి పూర్వం పెద్దోళ్ళు చెప్పే మాటేంటంటే, ఆ మంగళవారం, శుక్రవారం చెయ్యొద్దు అని ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటకి ఎనకాల ఒక సైన్స్ ఉందండి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారంటే, పూర్వం పని పాటు లేకుండా చెప్పారు అనే వరకు ఎళ్ళిపోయాం మనం. కానీ దాని ఎనకాల ఉన్న రహస్యం అన్నమాట ఇది. ఇంకొకటి మీకు చెప్తాను. ఇప్పుడు మనకి ఆహ్, ఇప్పుడు పిల్లలేంటి లేట్‌గా చాలామంది పిల్లలకి లేట్‌గా మాటలొస్తున్నాయి. స్పీచ్ థెరపీ అంటున్నారు అలా. అసలు ఆ పిల్లలకి తొందరగా మాటలు రావాలంటే వస పోస్తారు గదా! అది నిజమేనా అని అడిగాను నేను ఒకసారి. నాలికకి వస రాస్తారంట గదమ్మా! అది దానివల్ల మాటలు తొందరగా వస్తాయా నిజమా అని అడిగా. అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, "కాదమ్మా, పూర్వం ఎప్పుడు ఏం చేసేవాళ్ళు నీళ్ళు నేల మీద పెట్టి 3 ఇటుకరాళ్ళు పెట్టి స్నానానికి నీళ్లు కాసేవాళ్ళు పిల్లలకి. ఆ కాయటం వల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు నేల మీద ఇటుకరాళ్ళు పెట్టి రాళ్ళు పెట్టి 3 రాళ్ళు పెట్టేవాళ్ళు, నీళ్లు కాసేవాళ్ళు. కాసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ భూతత్వం తర్వాత అగ్నితత్వం మూత పెట్టకూడదంటండి. మూత పెట్టకుండా కాయాలంట. అలా మూత పెట్టకపోయేసరికి వాయుతత్వం తర్వాత ఆకాశతత్వం జలతత్వం నీటికి ఈ పంచభూతాల శక్తి ఆ నీటికి వస్తుందంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సైన్సు అభివృద్ధి చెందేసరికి గీజర్లో నీళ్లు కాసుకోవటం, గ్యాస్ స్టవ్ మీద కాసుకోవటం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చాలామంది అంటారు, మా పిల్లలకు మాటలు రావాలేదా, మేము గీజర్లో కాసుకోలేదా, మా పిల్లలకు మాటలు వచ్చినాయి కదంటే, మాటలు వేరు సంస్కారం వేరు, సంస్కారంతో కూడిన మాటలు వేరు. ఇప్పుడు మళ్ళీ మనం ఏమంటున్నాం చూడండి, ఇప్పుడు గాలి ఫ్రీ, తర్వాత సూర్యశక్తి ఫ్రీ, తర్వాత భూమి ఫ్రీ, మళ్ళీ వాయువు ఫ్రీ, అన్నీ ఫ్రీగా వచ్చేసరికి మనకి ఏమైపోయిందంటే సూర్యశక్తి అన్నీ ఫ్రీగా వచ్చేసరికి పంచభూతాల శక్తి తెలియకుండా అయిపోయాం మనం. ఇప్పుడు ఈ నీళ్లు కాయటం వల్ల ఏమవుతుందంటే ఈ పంచభూతాల శక్తి ఆ నీటికి ఉండటం వల్ల ఆ నీటితో స్నానం చేసిన పిల్లల యొక్క మనస్తత్వం మామూలు గీజర్లో స్నానం చేసిన పిల్లల మనస్తత్వం వేరుగా ఉంటుంది. అది ఎట్లా చెప్తాను చూడండి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఈ జన్మలో నువ్వు ఉన్నది వచ్చే జన్మకి తీసుకెళ్ళలేవు. ఏది తీసుకెళ్ళగలవు, నీ ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే వచ్చే జన్మకి తీసుకెళ్ళగలవు అన్న. అంటే ఉదాహరణకి 5th స్టాండర్డ్ చదివామనుకోండి, నెక్స్ట్ జన్మకి ఏం చేస్తాం, 6th స్టాండర్డ్ చదువుతాం అన్నమాట. అంటే ఏదైనా సరే మనం నేర్చుకోవడం అంటే ఏంటి, భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి మన ధ్యేయం ఏంటి, మన ఆత్మ పరమాత్మలో కలవటమే అసలు మన జీవిత ధ్యేయం. అందుకోసమే మనం భూమి మీదకి వస్తున్నాం. అంటే నేర్చుకోవటం అంటే ఒక్కొక్క దాన్ని వదులుచుకుని, పరమాత్మ అంటే ఏంటి, పూర్తి ధర్మాత్ముడు. ఆ ధర్మంలోకి మనం మార్చుకుంటా మనం ఎదగటమే అది ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి. అంటే పరమాత్మలో కలవటమే మనకి మోక్షం. దాని గురించి అంటే ఇప్పుడు ఈ నీటి ద్వారా చేసే మామూలు పిల్లలకి ఈ పంచభూతాల కలయిక వల్ల చేసే స్నానం వల్ల వచ్చిన పిల్లలకి మామూలు పిల్లలకి ఉండే తేడా ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు సంస్కారంతో ఉంటారు. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 60 ఏళ్ళకి ఒక ఆయన కనిపించవచ్చు, అబ్బా ఏంటి జీవితం ఇంతకాలం బతికాము, ఇప్పటి వరకు ఏంటో సంపాదించాము, తిన్నాము, కూర్చొని భగవంతుడి గురించే నేను ఆలోచించలేకపోతే ఇన్ని తప్పులు చేశానని 60 ఏళ్ళకి వచ్చే జ్ఞానము ఈ స్నానం చేసిన ఈ పంచభూతాల కలయిక ద్వారా చేసిన నీళ్ళ ద్వారా చేసిన వ్యక్తికి ముందే వస్తుంది. అంటే 40 ఏళ్లలోనే వస్తుంది, లేకపోతే పుట్టుకతోనే అతని సంస్కారంతోనే పెరుగుతాడేమో. అంటే అక్కడ పరిస్థితుల ప్రభావం ఉంటుంది కదా, ప్రతి వ్యక్తికి పరిస్థితుల ప్రభావం ఉంటుంది, తర్వాత తల్లిదండ్రుల పెంపకం ఉంటుంది, మళ్ళీ వాళ్ళ పూర్వీకుల ఇది కర్మలు ఉంటాయి. ఇన్నిటి మధ్యలో కూడా అతను ఎదగడానికి ఎక్కువ తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఈ పొయ్యి మీద నీళ్లు పెట్టి స్నానం చేయించిన వ్యక్తికి మామూలుగా గీజర్ల మీద చేసిన వ్యక్తికి ఉండే తేడా అనేది స్పష్టంగా తెలుస్తుందంట. మళ్ళీ అమ్మ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలకి ఎట్లా చేయిస్తాం స్నానం, మామూలుగా అయితే స్నానం తల స్నానం ఎప్పుడు చేస్తాం మనము, తలకి మట్టి వచ్చి మురికి వచ్చి బయటికి వెళ్ళి దుమ్ము ధూళికి తిరిగి వచ్చినప్పుడు వారానికి 1-2 సార్లు చేస్తాం. కానీ మన ఆచారంలో మన సంప్రదాయం మన సనాతన ధర్మంలో ఎలా ఉంది, ప్రతిరోజు తలస్నానం చేయిస్తాం. చంటి పిల్లలకి ఇంట్లో పడుకునే పిల్లలకి తలస్నానం చేయించాల్సిన అవసరం ఏంటి, కానీ మనం రోజు తలస్నానం చేయిస్తాం. తలస్నానం చేయించేటప్పుడు చంటి పిల్లని ఎంత నెలల పిల్లలైనా కూర్చోబెట్టి ఇక్కడ తల మీద నీళ్లు పోస్తాం. పైగా 1-2 చెంబులు పొయ్యం. మామూలుగా పిల్లలకి ఎంత కావాలి నీళ్లు, 60 లీటర్ నీళ్లు సరిపోతాయి. కానీ ఎన్ని స్నానాలు, 2 బిందులు 3 బిందులు నీళ్లు పోస్తాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళల్లో ఈ తత్వం ఉంది కదా, పంచభూతాల తత్వం తల మీద నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ శరీరంలో ఆధ్యాత్మికత అనేది పెరగాలనే ఉద్దేశంతో మనం అన్ని నీళ్ళతో ప్రతిరోజు స్నానం చేయిస్తాం. తల స్నానం దాదాపు సంవత్సరం వచ్చే పిల్లల వరకు చేయిస్తూనే ఉంటాము. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. తర్వాత అది ఒక తెలియని రహస్యం. ఈ రహస్యం అమ్మ ద్వారా తెలిసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఇది విన్న తర్వాత ఎంతో, అంటే ఇంత ఉందా, ఈ స్నానం వెనుక ఈ భూమి మీద కట్లు పెట్టి
మూత పెట్టకుండా ఉండే గిన్నెలో నీళ్లు కాసి స్నానం చేయించడం వల్ల ఇంత వివరణ ఉందా, ఇంత సైన్స్ ఉందా, ఇంత రహస్యం ఉందా అనిపిస్తుందండి. ఇది అమ్మ ద్వారా మాకు తెలిసిన రహస్యం.